మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలో తల్లిదండ్రులు కానున్నారనే బజ్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ జంట 2023లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇప్పుడు వారి జీవితంలో కొత్త అతిథి రాకకు సంబంధించిన వార్తలు మెగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఈ గుడ్ న్యూస్ పై మెగా కుటుంబం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. వరుణ్ తేజ్ సినిమాల్లో బిజీగా ఉంటూనే కుటుంబ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. లావణ్య కూడా నటన నిర్మాణ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ శుభవార్తతో మెగా ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు కానుంది. అభిమానులు ఈ వార్త కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని వివరాల కోసం, అధికారిక నిర్ధారణ కోసం వేచి చూడాల్సిందే. టాలీవుడ్లో సమ్మర్ సీజన్ ఎప్పుడూ సినిమా పండుగలా సందడి చేసేది. గతంలో ఈ సీజన్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్తో పాటు భారీ వసూళ్లు సాధించేవి. కానీ ఇటీవల కాలంలో ఈ జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. 2025లోనూ సరైన హిట్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. గత నెలలో మ్యాడ్ స్క్వేర్ తప్ప మరో సాలిడ్ హిట్ రాలేదు. ఇప్పుడు థియేటర్లలో ఆడియన్స్ దాహం తీర్చేందుకు 2 భారీ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. నాని నటిస్తున్న హిట్ 3, సూర్య నటిస్తున్న రెట్రో చిత్రాలు 2 భాషల్లో మంచి బజ్ సృష్టించాయి. ఈ సినిమాలకు ఇప్పటికే బలమైన బుకింగ్స్ నమోదవుతున్నాయి. మంచి టాక్ వస్తే ఈ చిత్రాలు బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. ఆడియన్స్ ఈ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాక్తో పాటు విజయం సాధిస్తాయా వేచి చూడాలి. టాలీవుడ్లో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 చిత్రం పట్ల ఆడియన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల దగ్గర పడుతున్న వేళ ఈ సినిమాకు వరల్డ్ వైడ్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్తో పాటు నైజాంలో నాని కెరియర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ను హిట్ 3 సొంతం చేసుకునేలా కనిపిస్తోంది. ఈ ట్రెండ్ నాని గత చిత్రం దసరా ఓపెనింగ్స్ను మించిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ చిత్రానికి భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే బుకింగ్స్ దూసుకెళ్తున్నాయి. హిట్ 3తో నాని తన దసరా రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని టాక్. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పలు క్రేజీ సర్ప్రైజ్లు ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ రేంజ్లో ఓపెనింగ్స్ సాధిస్తుంది వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ చిత్రం వల్ల మరో క్రేజీ ప్రాజెక్ట్ ఘాటీ రిలీజ్కు అడ్డంకులు ఎదురవుతున్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అనుష్క శెట్టి లీడ్ రోల్లో నటిస్తున్న ఘాటీ చిత్రం రిలీజ్కు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ 2 చిత్రాలను యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా మెగాస్టార్ విశ్వంబరకు ప్రాధాన్యత ఇచ్చే దిశగా ప్లాన్ చేస్తున్నారు. విశ్వంబర రిలీజ్ అనంతరం ఘాటీని గ్రాండ్గా ప్రమోట్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ఘాటీ అభిమానులు కొంత నిరాశలో ఉన్నారు. విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఘాటీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది వేచి చూడాలి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కాలంగా ఆయన డైరెక్షన్లో సినిమా రాలేదు. త్రివిక్రమ్ తన తదుపరి చిత్రాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో చేయాలని ప్లాన్ చేశాడు. కానీ బన్నీ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ చిత్రంలో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్కి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ కొత్త ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయాలని నిర్ణయించాడు. విక్టరీ వెంకటేష్తో గతంలో అనౌన్స్ చేసిన సినిమాను ఇప్పుడు పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. గతంలో వీరి కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఈ సినిమాలకు త్రివిక్రమ్ మాటలు రాశారు. ఇప్పుడు మళ్లీ ఈ జోడీ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. అభిమానులు ఈ కాంబో నుంచి మరో సూపర్ హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు షురూ అవుతుందో చూడాలి.